ఎప్పటికప్పుడు అడ్మినిస్ట్రేషన్ మనం చేసుకుంటూ పోవడం కాకుండా ఇలాంటి మీటింగ్స్ లో చర్చలు కూడా జరగాలి. బ్రెయిన్ స్టార్మింగ్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి డిపార్ట్మెంట్ మీరు ఎక్కడున్నారో కూడా అనలైజ్ చేసుకోవడం. ఈరోజు కొత్త సిస్టమ్స్ మీరు చూస్తే ఎవ్రీ మంత్ జరిగే SIPC మీటింగ్, అధికార యంత్రాంగం వచ్చిన పెట్టుబడులన్నీ అనలైజ్ చేసి ఫైనలైజ్ చేస్తారు. అది అయిన తర్వాత జరిగే SIPB మీటింగ్, చీఫ్ మినిస్టర్ కూడా ఉండి మంత్రులుండి SIPB మీటింగ్ లో ఏ ప్రపోజల్స్ వచ్చాయో అవన్నీ ఫైనలైజ్ చేస్తాం. మంత్లీ ట్వైస్ కేబినెట్ మీటింగ్స్, 2 సార్లు ఏ ప్రపోజల్ కూడా టైం లేకుండానో లేకపోతే డిలే కావడానికి వీలు లేకుండా ఎవ్రీ మంత్ 2 కేబినెట్ మీటింగ్స్ తీసుకొస్తున్నాం. ఏ ప్రపోజల్స్ వచ్చినా ఆటోమేటిక్ గా క్లియర్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన సమాయత్తం చేయడానికి అడ్మినిస్ట్రేషన్ ని వన్స్ ఇన్ 3 months కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టాం. GSTP క్యాలిక్యులేట్ చేశాం. ఇవన్నీ కూడా వాళ్ళ ముందర పెట్టి అందరం కూడా ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలనో అవన్నీ చేస్తూ వచ్చాం. ఒక రోడ్ మ్యాప్ తయారు చేశాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వికసిత్ భారత్ 2047, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్వర్ణాంధ్ర 2047 నిర్దిష్టమైన లక్ష్యాలు పర్ క్యాపిటల్ GSTP అన్ని పెట్టుకొని మనం ముందుకు పోతున్నాం. ఇప్పటి వరకు చూస్తే 19 SIPB మీటింగ్లు పెట్టాం, 52 కేబినెట్ మీటింగ్లు పెట్టాం, 7 కలెక్టర్ సమావేశాలు పెట్టాం. ఇంకొక పక్కన CAI, DPIT ఇవి కూడా పార్ట్నర్షిప్ సబ్మిట్లు 2 పెట్టాం. 3వ తారీఖు శ్రీకారం చుడుతున్నాం.